ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతు వేదిక నుంచి నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ రోజున 9,000 కోట్ల రూపాయలు రోజు అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో రైతు భరోసా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు కంచిరావుపల్లి ఈరోజు రైతు వేదికలు ఇక్కడ నేను పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ విన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడేది మొత్తం కూడా అంటే రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు సుమారుగా 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ కూడా ఈ రోజున ఒకవైపున రైతు భరోసా, ఒకవైపున రైతు బీమా, ఇంకో వైపున 21,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ, అట్లాగే ప్రజలకు సన్న బియ్యం, సన్నవడ్లు పండించినటువంటి వాళ్లకు 500 రూపాయల క్వింటల్ బోనస్. గౌరవ ముఖ్యమంత్రి